ఎంతో వెనకబడిన అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఒక అగ్రికల్చర్ కళాశాలను మరియు ఒక హార్టికల్చర్ కళాశాల స్థాపించాలి అనే మంచి లక్ష్యంతో గౌరవనీయులు కేఎం సఫీయుల్లా మరియు కేఎం సైఫుల్లా ఎక్స్ ఎంపీ గారి చేత 204 ఎకరాలు వాళ్ళ సొంత భూమిని కొనడం జరిగింది. ఈ కేఎం సఫీయుల్లా వాళ్ళ తండ్రి రహమతుల్లా గారు ఎక్స్ ఎంపీ. వీళ్ళు నవాబ్ వంశం సంబంధించిన వాళ్ళు ముందు నుంచి మంచి దాతలు. ఆర్ట్స్ కళాశాల కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, పౌరాస్ కానీ వాళ్ళ స్థలాలు దానాలు చేసిన వాళ్ళు వారి భూములు ఆక్రమించరు. అటువంటి ప్రతిష్టాత్మకమైన వ్యక్తుల నుంచి ఈ 204 ఎకరాలను కొనడం జరిగింది. మొదటి దశలో 117 ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ 50142016, రెండవ దఫ 86.99 ఎకర్స్ 7779 డాక్యుమెంట్ నెంబర్ 2016లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. రిజిస్టర్ చేసుకునే ముందు ఈ 204 ఎకరాల గురించి రెవెన్యూ అధికారులు, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, విఆర్ఓ అందరినీ సంప్రదించి నేను ప్రతిష్టాత్మకమైన కళాశాల స్థాపిస్తున్నాను, ఈ ల్యాండ్స్ యొక్క స్వరూపాన్ని నాకు చెప్పండి అని అంటే, ఇవి పట్టా భూములు, సక్రమైన భూములు, మీరు తీసుకోవచ్చు అని అధికారులు నిర్ధారణ చేసిన తర్వాతనే నేను భూములు కొనడం జరిగింది. ఆ భూముల్లోనే కళాశాల నిర్వహిస్తున్నాను. అంతేగాని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు భూములు తీసుకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేనే లేదు. ఎందుకంటే నేను ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహాయం చేసేవాడిని కానీ వాళ్ళ అపకారం చేసే క్వశ్చన్ నా చరిత్రలో లేదు. ఉదాహరణకు పల్లెవాన్లపల్లిలో నా సొంత గ్రామంలో 5 ఎకరాల భూమిని ఎస్సీలకు ఉచితంగా ఇళ్ల స్థలానికి ఇచ్చిన వ్యక్తిని నేను వారి భూమిని ఆక్రమిస్తానంటే ఇంతకంటే హాస్యాస్పదం భూలోకంలో ఎక్కడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నా. నిన్న అనగా జూన్ 12వ తేదీ ఆలమూరుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అనంతపూర్లోని ప్రెస్ క్లబ్లోకి పోయి నేను నిర్వహిస్తున్న అగ్రికల్చర్ కళాశాల, హార్టికల్చర్ కళాశాల ఆస్తుల మీద లేనిపోని ఆరోపణలు పదే చాలాసార్లు చాలా సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నారు. కాబట్టి వాటిలో నిజమెంత అనేది చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. మొదటిది, వాళ్ళు కొన్ని పట్టాలు చూపిస్తున్నారు. మాకు ల్యాండ్ సీలింగ్లో కొన్ని పట్టాలు ఇచ్చారు అని చెప్పి వాస్తవమే. దీన్ని బాగా దీర్ఘంగా పరిశీలిస్తే, నేను వెనక్కి చూస్తే, నేను కొనక ముందు జరిగిన విషయాలు పరిశీలిస్తే, ఏలూరి వెంగన్న అనే వ్యక్తి తనకు ఏమాత్రము హక్కు లేని భూములను ల్యాండ్ సీలింగ్ కింద చూపించాడు. ఈ ల్యాండ్ సీలింగ్ కిందనే వీళ్ళకి పట్టాలు ఇచ్చారు. కానీ సఫీయుల్లా గారు 24/2/1988 సంవత్సరంలో ల్యాండ్ రిఫార్మ్స్ అపీలింట్ ట్రిబ్యునల్కు ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబ్యునల్కు పోయారు. అక్కడ వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏమని? ఏలూరి వెంగన్న సరెండర్ చేసిన ఆ భూములన్నీ ల్యాండ్ సీలింగ్ వాస్తవం కాదు, అవి కరెక్ట్ కాదు, నిజంగా భూమి వాళ్ళకు ల్యాండ్ సీలింగ్ లేదు అని చెప్పారు. తత్ఫలితంగా ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆయన ఇచ్చిన ల్యాండ్ సీలింగ్ భూములు క్యాన్సిల్ అయ్యాయి. తత్ఫలితంగా వీళ్ళ పట్టాలన్నీ 76 ఇచ్చిన పట్టాలు 88లో క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది వాళ్ళకు తెలుసు, కోర్టులో తీర్పు వచ్చిన వాళ్ళకు తెలుసు, ఆ పట్టాలు ఖచ్చితంగా తెలుసు. ఇవి క్యాన్సిల్ అయినాయి, ఇవి చెల్లవు అని జీవో కూడా వచ్చింది. అది ఒక్కసారి మీ ఎదురుగా నేను చూపిస్తున్నా. ఇది వచ్చి
ల్యాండ్ రిఫార్మ్స్ అథారిటీ ట్రిబ్యునల్ ఇచ్చిండేది ఇది. నెక్స్ట్ వచ్చి హైకోర్టు ధృవీకరించిండేది ఇది. హైకోర్టు ధృవీకరించేది అంటే ఏమని, ఎవరికైతే ఈ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ల్యాండ్ సీలింగ్ వచ్చిండేది కాబట్టి చెల్లవు అని చెప్పి ఇక నిర్ధారణ అయిపోయింది. రెండవది, వీళ్ళు అందరితో సంతృప్తి చెందుకోకుండా